అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? రాజ్మా మసాలా కర్రీ చేసిన నేను ఈరోజు స్పెషల్ రాజ్మా మసాలా కర్రీ అనమాట. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. రాజ్మా ఇట్లా కర్రీ చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. బోన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుంది అనమాట. హెల్త్ ఇష్యూస్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ రాజ్మా కర్రీ వారానికి 2 సార్లు తినండి, చాలా మంచిది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. రాజ్మా అనేది నైట్ అంతా సోక్ చేసి పెట్టాలన్నమాట. నైట్ అంతా నానబెట్టి పెట్టేసేయాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మా అయితేనే చాలా బాగుంటుంది. 1/2 kg రాజ్మా నేను నైట్ అంతా నానబెట్టేసిన. నైట్ అంతా నానిన రాజ్మా అయితేనే తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని దాంట్లో రాజ్మా వేసేసుకొని సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. రాజ్మా చాలా మెత్తగా ఉడికిపోవాలి. 5 విజిల్స్ పెడితేనే మెత్తగా ఉడుకుతుంది రాజ్మా. 5 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసిన. ఇక్కడ చూడండి రాజ్మా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇట్లా ఉడికితేనే టేస్ట్ అనేది కూడా కర్రీది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. దాంట్లో ఒక 5-6 టమాటాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 కాజు, 1 టీ స్పూన్ కర్బూజా గింజలు కూడా వేసేసి ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మసాలా కోసము. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం బాండీ పెట్టేసి ఒక 5-6 స్పూన్లు నూనె వేసేసుకోవాలి. బాండీలా నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా చూపిస్తున్న విధంగా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంతా, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే మనము కారం కూడా వేసుకోవాలి. కర్రీకి సరిపోయేటట్టు కొంచెమే వేసుకోండి. 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి కారం, ఉప్పు, మసాలాలు అనేవి. ఎందుకంటే కర్రీ కలరు, టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ కొంచెము ధనియాల పొడి కూడా వేసేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఇది కొంచెం ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము మసాలా మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా టమాటో, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇట్లా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్లనే కర్రీ అనేది కలర్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా, అది కూడా ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలి. కొంచెం రాజ్మా కూడా మిక్సీ పట్టి వేసుకుంటే కర్రీ అనేది టెక్స్చర్ మంచిగా వస్తుంది. నేను ఇక్కడ కొంచెం రాజ్మా అనేది కలిపేటప్పుడే స్మాష్ చేసిన. మీరు కావాలంటే మిక్సీ పట్టి వేసేసుకోండి. ఇట్లా రాజ్మా వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలి. కర్రీ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఈ రాజ్మా కర్రీని ఒక 15 మినిట్స్ ఇట్లానే సిమ్లో పెట్టి వదిలేసేయాలి. ఈ లోపు నేను చపాతీలు కూడా చేసేసుకున్నా. రోజంతా చపాతీలు మెత్తగా ఉండడానికి నేను నూనె పెట్టేసి మడత రొట్టెలు చేసిన అనమాట. ఈ రెసిపీ కూడా పెడతా నేను ఎట్లా చేస్తా ఏందనేది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ 15 మినిట్స్ తర్వాత రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి రాజ్మా కర్రీ ఎంత కలర్ వచ్చిందో, మంచిగా టెక్స్చర్ కూడా మంచిగా వచ్చిందనమాట. నో ఆనియన్, నో గార్లిక్ కర్రీ రెడీ అయిపోయింది రాజ్మా కర్రీ. నేను మండేస్ ఇట్లనే ప్రిపేర్ చేస్తాం మేము. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏం వేసుకోము. మండే రోజు పుదీనా, కొత్తిమీర కూడా ఏం వాడము. సింపుల్గా ఇట్లా రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసిన నేను. ఇక్కడ నేను చపాతీలతోటి సర్వ్ చేసుకుంటున్నా రాజ్మా కర్రీ. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.